నిన్న మొన్న పేపర్లో చూశాను. 10 ఏళ్ల పిల్ల పాప తల్లిదండ్రులు చదివించాలి అని చెప్పి హాస్టల్లో వేశారు. ఆ పిల్ల ఉండను మొర్రో అంటే కూడా వదిలేసి వచ్చారు. పిల్ల పాపం కింద పడి చచ్చిపోయింది. ఇలా ఈరోజు మనం ప్రతిరోజు చూస్తుంటే వాళ్ళకి చావంటే ఏంటో కూడా తెలియదు. బతకాలనే కోరిక తప్ప ఆటపాటలతోని వెళ్ళదీసుకోవాల్సినటువంటి వయసులో ఫోన్ ఇవ్వలేదనో, అమ్మ కొట్టిందనో, స్కూల్కి పంపుతుందనో, స్కూల్లో టీచర్ ఏడిపించాడనో, వేధించాడనో ఇవాళ పసిపిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా విషాదం. వాస్తవంగా చంద్రశేఖర్కి 68 ఏళ్ళు. చనిపోయినందువల్ల వయసు తక్కువ ఉందని నేను అనుకోవట్లేదు. కానీ చనిపోవడం అనేది మనకి సరైన పద్ధతుల్లో కాలేదు అనేదే విషయం. ఇవాళ చంద్రశేఖర్ గురించి చాలామందికి తెలుసు. మా అత్తయ్య గారు చెప్పారు, రవణ చనిపోయినప్పుడు నా కొడుకు 50 ఏళ్ళు అవుతుంది ఉద్యమంలోకి పోయి, ఎంతమంది తల్లులో అన్నం పెట్టారు, ఆ తల్లులు పెట్టిన అన్నం తిని నా కొడుకు ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు కూడా అక్కడ కూర్చున్నట్టు ఈ సభలో ఉన్నట్టే నాకు అనిపిస్తుంది అని చెప్పింది. నేను కూడా నా సహచరుడే, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను. కానీ మేమిద్దరము ఒక కుటుంబంగా మాత్రం లేము. నా కొడుకుని కూడా మేము దగ్గర ఉంచుకొని పెంచలేదు. అయినప్పటికీ ఈ ప్రజల కోసం మాత్రమే చంద్రశేఖర్ పనిచేశాడు. నాకు ఎంత దగ్గరో మీకు అంత దగ్గర. మీ అందరి గుండెల్లో కూడా చంద్రశేఖర్ నిలిచాడు. ఇక్కడే ఉన్నారు వారి పుట్టినింటి వారు, వారి అప్ప చెల్లెళ్ళు, వారి మేనవదనులు, వారి అన్న పిల్లలు, వారి అక్క పిల్లలు, అందరూ చంద్రశేఖర్ పిల్లలు. వారందరూ ఏం ముచ్చట్లు చెప్తారంటే, ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే మా చంద్రశేఖర్ ఈ ఉద్యమంలోకి ఎట్లా వెళ్ళాడు వాళ్ళ అక్కయ్యలు చెప్తారు. చిన్నప్పుడు చాలా గారాల బిడ్డ, ఇంట్లో చిన్నవాడు, వాళ్ళ అమ్మకి గారమే, వాళ్ళందరికీ కూడా గారాల బిడ్డ. పరుపు లేకపోతే పడుకోకుండా అమ్మని సతాయించేవాడు. అలాంటి వాడు అడవిలో ఎక్కడ పడుకుంటున్నాడు, అప్పలు చేస్తే ఆ బుట్ట అయిపోయే వరకు ఉండేవాడు కాదు. అలాంటి వాడు అక్కడ ఏం తింటున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడే రంగన్న చెప్పాడు, నిజమే, రంగన్న పుస్తకంలో రాశాడు కూడా, విప్లవ ధీరుడే చంద్రశేఖర్. అవునా కాదా? 50 ఏళ్ళు మనం ఒక వ్యవసాయం చేసేటటువంటి రైతు ఇవాళ నిన్నటి వరకు పత్తి పండించాలి, లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పి ఎగబడతాం. ఇవాళ లేదు, ఆ పంట మన భూసారాన్ని తగ్గించేస్తుంది, అందుకని మనం మనకి పనికొచ్చేటటువంటి పంట వేసుకోవాలి అనే వైపు ప్రయాణం చేస్తున్నాం. అలాగే చంద్రశేఖర్ కూడా ఆనాడు తాను దూకినటువంటి 17 ఏళ్ల వయసులో వెనక ముందు ఏమిటి అని చూసుకోలేదు. వాళ్ళ అన్నతో పాటు ఉత్తేజంగా ఉత్సాహంగా పాల్వంచ అడవుల్లోకి దూకాడు. ఎమర్జెన్సీలో తనతో పాటు ఉన్నటువంటి పుల్లన్న ఎన్కౌంటర్లో చనిపోతే త్రుటిలో దాని నుంచి తప్పించుకొని తను బయటపడ్డాడు. అయినా పారిపోలేదు ఉద్యమం నుంచి. అప్పటికి అడవిలోనే 5 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత 78లో సెమీలీగల్గా ఉండి మా వివాహం జరిగింది 79లో. ఆ తర్వాత కూడా రైతు ఉద్యమానికే ప్రధానంగా కేటాయించబడి ఆనాటి నుంచి పూర్వ వ్యవసాయంలోనే ఉన్నాడు చంద్రశేఖర్. ఏదైతే పార్టీ ఇచ్చిందో ఆ బాధ్యతలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాలకు పోయి, అప్పుడు మన పార్టీ తుపాకులు కావాలి, తుపాకులతోనే మన పోరాటం, అందుకని ఆ ఆయుధాల కోసం మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడికి వెళ్ళి బయట తిరగడం కుదరదు. ఎక్కడో మా ఇంట్లో ఉండాలి. బయట పోలీసులు కనుక్కుంటే చంపేస్తారు. మన పగడాల వెంకన్నను చంపేశారు కదా, అలా చంపేస్తారు. అందుకని నెలల తరబడి కూడా అలా ఉండి తుపాకులు తెచ్చిన వాడు చంద్రశేఖర్ చిన్న వయసులోనే పార్టీ ఇచ్చిన బాధ్యతని తీసుకోకుండా లేడు. అలాగే ఆ తర్వాత ఇక్కడ ఉద్యమంలో ఉంటూ మన ఎన్నికల్లో పాల్గొనాలని మన పార్టీ నిర్ణయించిన మేరకు మరి గుమ్మడి
నర్సయ్య గారిని గెలిపించడంలో ముందున్నాడు. ఆయనకి ఎన్నికల్లో సలహా ఇవ్వడమే కాదు, ఎన్నికల్లో గెలిపించడమే కాదు, తర్వాత ఆయనకి డ్రైవర్గా కూడా పనిచేశాడు. జీపు కొనేవాడు, మన పార్టీ జీపు ఉందప్పుడు, ఆ జీపుకి డ్రైవర్గా కూడా ఉన్నాడు. అందుకని ఈ పని ఆ పని అని చంద్రశేఖర్కి తెలియదు, నాకు హోదా కావాలి అని తెలియదు. అలా ఆనాడు గుమ్మడి నర్సయ్య గారిని అభివృద్ధి చేయడానికి తన వెంట ఉంటూ మొత్తం గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజాప్రతినిధిగా కొత్త వరవడి ఎలా సృష్టించాలి అని చేసినటువంటి వాడు చంద్రశేఖర్. అక్కడి నుంచి హైదరాబాద్ వెళితే అక్కడ కార్మిక సంఘంలో పనిచేయాలంటే అందులోనూ పనిచేశాడు. పోస్టర్లు వేశాడు బస్సులో. నేను ఇంత నాయకుడిని ఫీల్ అవ్వలేదు ఆయన. పోస్టర్లు కట్టలు అన్ని జిల్లాలకి పంపడానికి బస్సులలో వేసేవాడు. అలా చిన్న పని పెద్ద పని అని లేకుండా ఎక్కడ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలు చేశాడు. ఇంకా సురేష్ అన్న ఎన్కౌంటర్ కాగానే వరంగల్ జిల్లా బాధ్యతలు తీసుకోవాలి అని చెప్తే వరంగల్ జిల్లాకి వెళ్ళాడు. అక్కడ వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో లడాయిగట్టలో ఎల్లన్న చనిపోతే దళారు